Hello all my dear bike lovers and moto enthusiasts, welcome to our channel Moto on Road. సో ఇప్పటివరకు మన ఛానల్లో చాలా రివ్యూలు చేసాంగా, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎక్స్క్లూజివ్ రివ్యూ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అంటే ఇప్పటివరకు పెట్రోల్ వెహికల్స్లో చాలా అడ్వెంచర్ వెహికల్స్ బయటన చాలా పాపులర్ బైక్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హిమాలయన్ కానీ, హెచ్డి అడ్వెంచర్ కానీ, KTM 390 అడ్వెంచర్ కానీ, ఇవన్నీ కూడా క్వైట్ పాపులర్ అండ్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రికల్ వెహికల్లో ఒక అడ్వెంచర్ వెహికల్ని ఒక ఎలక్ట్రికల్ బ్రాండ్ మన ముందుకు తీసుకొచ్చింది. అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ అల్ట్రా వైలెట్ X47 మోడల్ మన ముందుకు అయితే రావడం జరిగింది. ఇది ఒక అడ్వెంచర్ వెహికల్గా మన ముందుకు లాంచ్ చేశారు అండ్ టెస్ట్ రైడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మరి ఇలాంటి ఒక మంచి వెహికల్ స్టార్ట్ అయినప్పుడు అండ్ మన ముందుకు తీసుకొచ్చినప్పుడు మీ ముందుకు కూడా తీసుకురావాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి సో ఈ రోజు అల్ట్రా వైలెట్ X47 డీటెయిల్ రివ్యూ నేను చేయబోతున్నాను. సో ఫైనల్లో టెస్ట్ రైడ్ కూడా చేశాను. సో ప్రతిదీ కూడా మొత్తం అంతా డీటెయిల్గా చూడండి అండ్ ఫైనల్ వరకు వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో టు అవర్ రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవుటర్ లుక్ ఆఫ్ ద వెహికల్ చూసుకుంటే అసలు ఈ రోజు మన దగ్గర ఉన్న వెహికల్ కలర్ లేజర్ రెడ్. అసలు తల మెరిసిపోతుంది రంగు అయితే. బట్ ఇందులో మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి: లేజర్ రెడ్, కాస్మిక్ బ్లాక్ అండ్ స్టెల్లార్ వైట్. అండ్ ఇదే కాకుండా ఒక లిమిటెడ్ ఎడిషన్గా మన దగ్గర డిజర్టెడ్ వింగ్ అని ఒక శాండ్ స్టామ్ కలర్ తెచ్చారు. అంటే శాండ్ కలర్లో ఉంటుంది. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ అది లిమిటెడ్ ఎడిషన్, కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. బట్ ఎనీవేస్ ఈరోజు మన దగ్గర లేజర్ రెడ్ అల్ట్రా వైలెట్ X47 అయితే మన ముందు ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ చూడండి. అసలు అవుటర్ లుక్ చూస్తుంటేనే ఓవర్ వ్యూ ఆఫ్ ద బైక్ తల మెరిసిపోతుంది ఆ లేజర్ రెడ్ కలర్లోని. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నాకు ఫస్ట్ లుక్కే చాలా బాగా అట్రాక్ట్ చేసింది. బట్ ఎనీవేస్ మనం ఒక వెహికల్ రివ్యూ చేస్తున్నప్పుడు హార్ట్ ఆఫ్ ద వెహికల్ అంటే ఇంజిన్ మాట్లాడుకుంటాం. సో మరి ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో హార్ట్ అంటే ఏముంటుంది? బ్యాటరీ ప్యాక్. సో ఆ బ్యాటరీ ప్యాక్ గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి SRB 7 మోడల్ బ్యాటరీ ప్యాక్ విత్ 7.1 kWh ఎనర్జీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్ మనం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే సేఫ్టీ సిస్టంలో మనం చూసుకుంటే ఆల్ అల్యూమినియం IP67 రేటెడ్ ఇస్తున్నారు. సో ఏ మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. వర్షంలో దీన్ని తడిచినా లేకపోతే మీరు వాటర్లో డ్రైవ్ చేసినప్పుడు కూడా IP67 ఉంది కాబట్టి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అదే కాకుండా సేఫ్టీ పరంగా చూసుకుంటే 5 లెవెల్ సేఫ్టీ సిస్టమ్ ఇస్తున్నారు: మెకానికల్గా, థర్మల్గా, ఎలక్ట్రికల్గా, ఎలక్ట్రానిక్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్. సో ఈ 5 లెవెల్ సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి సో మీరు సేఫ్టీలో కూడా ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ దీన్ని జనరేట్ చేసే పీక్ పవర్ ఏంటి, పీక్ టార్క్ ఏంటి, ఇదంతా మీ అందరికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో దాని గురించి మాట్లాడుకుంటే సో ఈ 7.1 kWh బ్యాటరీ ప్యాక్లో మనకి 27 kWh పీక్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. అండ్ అదే పీక్ టార్క్ గురించి చూసుకుంటే 90 Nm పీక్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. అసలు నార్మల్గానే 150 ccస్లోని 13.3 Nm పీక్ టార్క్ అలా జనరేట్ చేస్తుంది. అలాంటిది ఒక బ్యాటరీ వెహికల్కి, ఒక అడ్వెంచర్ వెహికల్కి వీళ్ళు యూజ్ చేస్తున్న 7.1 kWh బ్యాటరీ ప్యాక్లోని 90 Nm పీక్ టార్క్ జనరేట్ చేస్తున్నారు. అంటే మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరమే లేదు. పవర్ ఎనర్జీ ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ మాట్లాడుకుంటే 145 టాప్ స్పీడ్ అయితే ఇది టచ్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఇది మనకి ఈరోజు ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నది ఒరిజినల్ వేరియంట్. అంటే ఇందులో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయి: ఒరిజినల్ ప్లస్, రెకాన్ ప్లస్. అంటే మెయిన్గా మనకి 2 మెయిన్ వేరియంట్స్ అని మాట్లాడుకోవాలి. ఒకటి 7.1 kWh బ్యాటరీ ప్యాక్ అయితే మరొకటి 10 kWh బ్యాటరీ ప్యాక్. సో ఇందులోని 7.1 kWhలోని మనకి 211 IDC రేంజ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే 10 kWh బ్యాటరీ ప్యాక్లో వాళ్ళు 323 వాళ్ళైతే IDC రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ మెయిన్గా ఉంది, సేమ్ ఉంది. బట్ మోర్ ఓవర్ మనం చూసుకుంటే పీక్ పవర్లో కానీ, పీక్ టార్క్లో కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది. అండ్ అదే కాకుండా రేంజ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఎనీవేస్ ఇందులో మెయిన్గా 3 మోడ్స్ ఉంటాయి మనకి. అది గ్లైడ్ అండ్ కాంపాక్ట్ అండ్ బెలిస్టిక్. సో ఈ 3 మోడ్స్ చాలా ముఖ్యము ఈ వెహికల్కి. అండ్ అదే కాకుండా మనకి అల్ట్రా వైలెట్ ఏ వెహికల్ చూసుకున్నా వాళ్ళు ఏరోస్పేస్ డిజైన్ తీసుకుంటారు, లేకపోతే స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా. సో దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్లో. అందుకే వాళ్ళ సౌండ్స్ కానీ లేకపోతే వాళ్ళ థీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చూసుకుంటే స్పేస్ రిలేటెడ్, రాకెట్స్ కానీ వీటన్నిటికి రిలేటెడ్గానే ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, ఆ థీమ్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ ఎనీవేస్ మనకు మెయిన్గా టైర్ సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి 17 ఇంచ్ అలోయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి 110/17 ఇంచ్ అలోయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ చూసుకుంటే 150/60 చాలా విడ్త్ ఉన్న టైర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 17 ఇంచ్ అలోయ్ వీల్స్ వస్తుంది. అండ్ అదే కాకుండా ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది. అండ్ అదే కాకుండా ఒక మంచి బ్రాండెడ్తోని MRF బ్రాండెడ్ ఉన్న టైర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఏ మాత్రం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సస్పెన్షన్. సో మనకి ఫ్రంట్నే చూసుకుంటే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. అసలు ఎంత లావుగా ఉన్నాయో చూడండి. అంటే ఇలాంటి సస్పెన్షన్ ఒక అడ్వెంచర్ వెహికల్లో చాలా ముఖ్యం. సో వాళ్ళు దాన్ని మనకి తీసుకొచ్చారు. అండ్ అలాంటి సస్పెన్షనే ఉంది. నేను రైడ్ చేసినప్పుడు కూడా అది ఫీల్ అయ్యాను. అండ్ బ్యాక్ మనకు చూసుకుంటే మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ మనకైతే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా ఇద్దరు డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంది మోనోషాక్ సస్పెన్షన్. సో నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనం మెయిన్
మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డిజైన్ ఆఫ్ ద వెహికల్. సో మీరు ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి చూడండి. సో సేమ్ అల్ట్రా వైలెట్లో కూడా మనకి ఫ్రంట్ F77 Mark II డిజైన్ ఎలా ఉంటుందో సో ఈ వెహికల్లో కూడా సేమ్ అదే ఇన్స్పైర్ తీసుకొని సేమ్ ప్రొజెక్టర్ ల్యాంప్ని హెడ్లైట్ని మనకి ఈ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా వెహికల్ డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫ్రంట్ నుంచి వెహికల్ని చూడండి, అసలు ఆ కటింగ్స్ కానీ ఆ ఫినిష్ ఎడ్జెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ప్రతి అడ్వెంచర్ వెహికల్ మీరు ఎక్కడ తీసుకున్నా ఈ ఫ్రంట్ని ఈ వీ షేప్ వెహికల్ డిజైన్ ప్రతి దానికి కూడా ఉంటుంది. సో అది అడ్వెంచర్ మోడల్ అని మనం అనుకోవచ్చు. సో మెయిన్గా ఈ హెడ్ లైట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో అల్ట్రా వైలెట్ నుంచి వచ్చిన F77 Mark IIలో కూడా సేమ్ ప్రొజెక్టర్ లైట్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. బట్ మెయిన్గా ఇది మనకి ఆటో డిమ్మింగ్ LED హెడ్లైట్తో వస్తుంది. అండ్ అదే కాకుండా అల్ట్రా వీ పొజిషన్ ల్యాంప్. సో కింద చూసారా DRLs ఎంత బాగా వీళ్ళు ప్లేస్ చేశారో. అండ్ అదే కాకుండా 2 స్ప్లిట్ LED హెడ్లైట్స్ని ప్రొజెంట్ చేయడం వల్ల అండ్ అది కూడా అది ఆటో డిమ్మింగ్ LED లైట్ అవడం వల్ల సో మంచి విజన్ ఉంటుంది. అండ్ అదే కాకుండా మీకు ఆపోజిట్గా వచ్చిన వాళ్ళు కూడా మీ వెహికల్ నుంచి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ అదే కాకుండా సైడ్ ఇండికేటర్స్ కూడా చూడండి, వాటి డిజైనింగ్ అండ్ లోపల ఉన్న డీటెయిలింగ్ వాళ్ళు తీసుకున్న ఫినిషింగ్ అయితే నన్ను చాలా బాగా మెస్మరైజ్ చేశారు. అండ్ అదే కాకుండా ఈ వెహికల్స్కి హజార్డ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఇచ్చారు. అండ్ ఈ వెహికల్స్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో మనకు ఒరిజినల్ వేరియంట్లో ఓన్లీ 1 లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. బట్ రెకాన్లోకి వెళ్తే మీకు 4 లెవెల్ వరకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అండ్ అదే కాకుండా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. ఇది బైబ్రే బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ అదే కాకుండా డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సో మీరు కావాలంటే మోనోగా అండ్ డ్యూయల్ ఛానల్ ABS మీరు అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఛార్జింగ్ టైం గురించి మనం మాట్లాడుకోవాలి. సో వీళ్ళు దాంట్లో 4 ఛార్జర్స్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి పోర్టబుల్ ఛార్జర్, ఒకటి ఆన్బోర్డ్ ఛార్జర్, ఒకటి బూస్ట్ ఛార్జర్, ఒకటి UV సూపర్నోవా బయట దొరికే DC ఛార్జర్స్. సో మెయిన్గా వీళ్ళు ఆన్బోర్డ్ ఛార్జర్తో మీరు ఛార్జ్ చేస్తే 20 to 80% జస్ట్ 2 hours 40 minutesలో ఛార్జ్ అయిపోతుంది. అదే బూస్ట్ ఛార్జర్ తీసుకుంటే 20 to 80% ఇన్ జస్ట్ 1 hour 20 minutesలోనే ఛార్జ్ అయిపోతుంది. అదే పోర్టబుల్ స్టాండర్డ్ ఛార్జెస్ ఉంటాయి, అవైతే 3 hours తీసుకుంటుంది 20 to 80% అవడానికి. అదే బయట దొరుకుతున్న 12 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ మీరు ఛార్జ్ చేయాలంటే 20 to 80% జస్ట్ 40 minutesలోనే మీకు కంప్లీట్ అవుతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులోనే మనకి మల్టీ ఫంక్షన్ 5-inch TFT డిస్ప్లే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని నుంచే మనం మొత్తం అంతా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇందులో చాలా ఫీచర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ కానీ, ABS కానీ, మోటార్ స్విచ్ ఆన్ కానీ, అండ్ అలాగే లోపల చూసుకుంటే మై నావిగేషన్, మై ట్రిప్స్, అండ్ అలాగే మీ డీటెయిల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, బ్లూటూత్ కానీ, సో మొత్తం ఒక ఫుల్ ప్యాకెడ్ సిస్టమ్ని 5-inch TFT డిస్ప్లేలో పెట్టడం జరిగింది. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. సో మీరు దీన్ని ఆపరేట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతున్న ఈ 4 జాయ్స్టిక్ సింబల్స్ ఉంటుంది. సో మనకి ప్లే స్టేషన్లో ఆ జాయ్స్టిక్ సింబల్లో ఎలా అయితే ఈ 4 ఉంటాయో సో ఈ 4 స్విచెస్ని మీరు యూజ్ చేసుకొని ఈ 5-inch TFT డిస్ప్లేలో మల్టీ ఫంక్షనల్ డిస్ప్లేని మీరైతే మొత్తం కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మొత్తం అన్ని కావాల్సిన సేఫ్టీ ప్యాకెట్, సాఫ్ట్వేర్ ప్యాకెట్ అండ్ టెక్నికల్ ప్యాకెట్ మొత్తం అన్ని ప్యాక్ చేసి ఈ డిస్ప్లేని అయితే మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇందులో మెయిన్గా ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే పార్క్ అసిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఫైండ్ మై X47 ఉంటుంది. అండ్ అలాగే డీప్ స్లీప్ ఒకవేళ మీ వెహికల్ స్విచ్ ఆఫ్ చేయాలన్నా డీప్ స్లీప్ వాచ్ చేసుకోవచ్చు. అలాగే TPMS కూడా ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఆప్షనల్ ఉన్నాయి, కొన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ ద మార్కెట్. మీకు కొన్ని సాఫ్ట్వేర్ వాళ్ళ ప్యాక్ ఉంటుంది, UV Max Care ప్యాక్ అని. సో దాన్ని మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. సో అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా బ్యాటరీ వారంటీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే స్టాండర్డ్గా 3 years or 30,000 kilometers అయితే వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా ఇందులో UV Care Plus అండ్ UV Max కూడా ఉంటుంది. సో అది మీరు తీసుకుంటే 8 years 80,000 వరకు మీరైతే ఆప్షన్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ప్యాక్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ మెయిన్గా మోటార్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్ AC మోటార్ ఇస్తుంది. అండ్ థ్రాటిల్ కంట్రోల్ చూసుకుంటే రైట్ బై వైర్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ AC మోటార్ అంటే మీరు ఏమాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మోటార్ నుంచి మనకైతే జనరేట్ అవుతుంది చైన్కి. అండ్ మెయిన్గా మెకానికల్గా మాట్లాడుకుంటే ఇందులోని ఫ్రేమ్ అయితే ఇందులో మనకి స్టీల్ ట్రెలిస్ అల్యూమినియం విత్ బల్క్ హెడ్ ఫ్రేమ్. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్పోర్ట్ వెహికల్స్లో కానీ నేకెడ్ వేస్లో కానీ ఈ ట్రెలిస్ ఫ్రేమ్ వాడతారు. ఎందుకంటే మంచి హ్యాండ్లింగ్ కానీ, మంచి పర్ఫార్మెన్స్ కానీ, మంచి ఎఫిషియన్సీ కానీ వెహికల్ నుంచి ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా ఇదే ఫ్రేమ్ ఎక్కువగా వాడతారు. అండ్ ఆ తర్వాత బ్రేకింగ్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS విత్ బోష్ ABSతో వస్తుంది. అండ్ అదే కాకుండా మెయిన్గా మనం అయితే సీట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి. 820 mm సీట్ హైట్ చాలా ఎక్కువ మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే. ఇఫ్ ఇన్ కేస్ మీరు చాలా హైట్ ఉంటాయి, ఆల్మోస్ట్ 6 feet దగ్గరలో ఉంటాను అంటేనే మీరు ఈ వెహికల్ని అయితే కన్సిడర్ చేయాలి. ఆల్మోస్ట్ 5'5" ఎలా ఉన్నారంటే, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5'5" to 5'7" మధ్యలో ఉంటాను. సో నాకు కూడా వెహికల్ అందడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను నేను రైడ్ చేస్తున్నప్పుడు. అండ్ అదే కాకుండా వెయిట్ గురించి కూడా 197 kgs అంటే చాలా బల్కీ వెయిట్ ఉంటుంది వెహికల్. అడ్వెంచర్ వెహికల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వెయిట్ చాలా ఎక్కువగా, సీట్ హైట్ చాలా ఎక్కువ, అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్. అంటే ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ అడ్వెంచర్ వెహికల్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మీరు ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి సింపుల్గా మాట్లాడాలంటే 0 to 60 టచ్ అవ్వడానికి జస్ట్ 2.8 seconds తీసుకుంటుంది అంతే. నేను ఆల్రెడీ టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అదే కాకుండా బ్యూటిఫుల్గా ఒక అడ్వెంచర్ వెహికల్లో కావాల్సిన అన్నీ కూడా ప్యాక్ చేశారు. అండ్ అదే కాకుండా సైడ్ మీరు చూసుకుంటే సో మీరు కావాల్సిన బాక్సెస్, ఆ కంపార్ట్మెంట్ బాక్సెస్
బాక్స్ అన్ని పెట్టుకుంటారు కదా మీరు ఆఫ్ రోడ్ వెళ్తున్నప్పుడు. సో వాటన్నిటి కూడా కావాల్సిన ప్లేస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అదే కాకుండా ఫ్రంట్ వైజర్ కూడా చాలా బాగుంది. అండ్ అదే కాకుండా మెయిన్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఛార్జింగ్ ప్యాక్ కూడా చూడండి మీరు ఒకసారి. సో ఛార్జింగ్ పెట్టాలంటే మనం పెట్రోల్ వెహికల్స్ ఎలా అయితే మనం ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేస్తాం, సో ఇక్కడ కూడా అలాగే ఓపెన్ చేయాలి. సో మీరు దాన్ని బట్టి మీరు చూసుకొని మీరైతే ఛార్జింగ్ పెట్టుకోండి. నాకైతే సీటింగ్ కంఫర్ట్ కానీ హ్యాండ్లింగ్ కానీ చాలా బాగా నచ్చింది. అండ్ టెస్ట్ రైడ్ చేసినప్పుడు కూడా మీ అందరికీ అదే షేర్ చేసుకుంటాను. బట్ ఎనీవేస్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఫైనల్గా మీ అందరితో షేర్ చేసుకోవాలంటే, సో ఇందులో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయి. బట్ మెయిన్గా 2 వేరియంట్స్ బ్యాటరీ ప్యాక్లో మాట్లాడుకుంటే 7 kWh ఒకటి అండ్ 10 kWh ఒకటి. సో రేంజ్ ఎక్కువ కావాలంటే 10 kWh తీసుకోండి. 323 IDC రేంజ్ వస్తుంది. అదే కొంచెం తక్కువ రేంజ్ కావాలి, ప్రైస్ తక్కువ ఉండాలంటే 7 kWh బ్యాటరీ ప్యాక్ తీసుకోండి. అండ్ అందులోని 211 IDC రేంజ్ వస్తుంది. బట్ సిటీలో మీరు తిరగడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ త్రీ మోడ్స్ కూడా చూసుకుంటే గ్లైడ్ మోడ్ అంటే ఒక ఈకో మోడ్. సో సిటీలో డ్రైవ్ చేసినప్పుడు ఎక్కువగా గ్లైడ్ మోడ్ యూస్ చేయండి, ఎక్కువ మనకైతే రేంజ్ వస్తుంది. అండ్ అదే కాంపాక్ట్ అంటే ఇంకొంచెం పవర్ కావాలంటే కాంపాక్ట్ ట్రై చేయండి. అండ్ మీరు ఈ అడ్వెంచర్ వెహికల్ బీస్ట్ని బయట తీసుకురావాలంటే బెలస్టిక్ని ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు ఆ థ్రాటిల్ని కానీ ఆ పీక్ పవర్ కానీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వెహికల్ది ఇప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లో మనకి 2,49,000 నుంచి ఒరిజినల్ వేరియంట్ X47 ఒరిజినల్ వేరియంట్ ఫస్ట్ వేరియంట్ మనకైతే 2,49,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇందులో ఉన్న 4 వేరియంట్స్లోని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్న కొద్దీ దీని రేట్ అయితే చేంజ్ అవుతుంటుంది. అండ్ ఆల్మోస్ట్ 3 lakhs అయిపోద్ది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చినప్పటికి. సో కొనే ముందు ఒకసారి ఆలోచించండి, టెస్ట్ రైడ్ చేయండి. నేనైతే టెస్ట్ రైడ్ చేసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చి ఫీచర్స్ ఈ పర్ఫార్మెన్స్ అంతా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ వెహికల్ని పర్చేస్ చేయండి. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టెస్ట్ రైడ్ చేసేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం.